నిద్రపోతున్నారని చెప్పేసి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈ జిల్లా కలెక్టర్ నిద్రపోతున్నారా, ఐటీడీ వ్యవస్థ నిద్రపోతుందా, రెవెన్యూ వ్యవస్థ నిద్రపోతుందా, పంచాయతీ వ్యవస్థ ఇంతంత దారుణంగా ఉందంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఇక్కడ అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఈ ఏజెన్సీలో పనిచేస్తుందా లేదా, అసలు వాళ్ళు ఉన్నారా లేరా అనేది ఒక డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే చాలా వరకు పంచాయతీ భూములు అన్యాక్రాంతమైన తర్వాత వాటిని తొలగించాలి అనేటటువంటిది రెవెన్యూ పరిధిలోకి వెళ్తుంది. కానీ అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ది. కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పంచాయతీ సెక్రటరీ కాడి నుంచి అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డిపిఓ కానీ డిఎల్పిఓ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, పంచాయతీ భూములు ఆక్రమణకి గురవుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏమీ చేయట్లేదు. ఆక్రమణకి గురైన తర్వాత నోటీసులు ఇవ్వట్లేదు. వీళ్ళు అలా చేయటం వల్ల, వీళ్ళు తప్పుడు పద్ధతిలో ఎన్ఓసీలు ఇవ్వటం వల్ల, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎన్ఓసీలు ఇవ్వటం వల్ల, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వలస వచ్చినటువంటి నాన్ ట్రైబల్స్కి విద్యుత్ మీటర్లు ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో వ్యాపారం చేయాలంటే ప్రధానంగా కావాల్సింది విద్యుత్. ఆ విద్యుత్తును కూడా తప్పుడు మార్గంలో పొందుతున్నారు ఈ నాన్ ట్రైబ్స్. మరి అకార్డింగ్ టు 170 చట్టం అసలు న్యూ ఇష్యూ టు ద ఎనీ నాన్ ట్రైబ్స్ ఎలక్ట్రిసిటీ మీటర్స్, అసలు విద్యుత్ మీటర్లు అనేటటువంటివి ఏ రకంగా కూడా వారికి జారీ చేయకూడదు. కానీ చట్టానికి విరుద్ధంగా వాళ్ళకి విద్యుత్ మీటర్లు జారీ చేసి, వాళ్ళకి కుళాయిల నీళ్ళు ఇచ్చి, వాళ్ళకి సీసీ రోడ్లు పెట్టి, వాళ్ళకి పక్క భవనాలు ఇచ్చి, అన్ని సకల సౌకర్యాలు ఇచ్చి వాళ్ళు మీరు ఇక్కడ బతకొచ్చు అని చట్టాన్ని వైలేషన్ చేసేది ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు. మరి ఇలాంటప్పుడు ఆదివాసీ చట్టాలు ఎలా అమలు అవుతాయి అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరే చట్టాన్ని అధిగమిస్తుంటే చట్టానికి వ్యతిరేకంగా వచ్చినట్టు వాళ్ళని బయటికి పంపించకుండా మీరే సకల సౌకర్యాలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, అన్ని గుర్తింపు కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు అన్నీ కూడా మీరే ఇచ్చేసి వాళ్ళని ఇక్కడ స్థిర నివాసులుగా గుర్తిస్తూ, వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు ఇస్తూ, పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తూ, చివరికి ఇక్కడ ఈ 170లో భూముల అమ్మకాలు కొనుగోలు కూడా నిషేధమే. వాటికి కూడా ఇప్పుడు రీసెంట్గా 2025 కావచ్చు, 2010 ఆఫ్టర్ బైఫర్గేషన్ తర్వాత మేము చూస్తున్నాం. బైఫర్గేషన్ ముందు కాకపోయినా బైఫర్గేషన్ తర్వాత, రాష్ట్ర బైఫర్గేషన్ తర్వాత కొన్ని రికార్డులు పరిశీలిస్తే 2014 నుంచి 2025 వరకు చూస్తే కొన్ని వేల ఎకరాల భూముల్ని నాన్ ట్రైబ్స్ ఇంకో నాన్ ట్రైబ్కి అమ్మాడు. ఇది ఎలా సాధ్యం? అసలు 170 చట్టం ప్రకారం ట్రైబ్ కూడా నాన్ ట్రైబ్కి అమ్మకూడదు ఇక్కడ. అలాంటిది నాన్ ట్రైబ్ ఇంకో నాన్ ట్రైబ్కి ఎలా భూములు అమ్ముతున్నారు? దీనికి మీరు ఎలా అప్రోచ్ చేస్తారు, దీన్ని ఎలా అలౌట్ చేస్తున్నారని మేము రెవెన్యూ అధికారులు అడుగుతుంటాం. దీనికి ఉన్నతాధికారులు ఎలా ఒప్పుకుంటున్నారని చెప్పి మేము ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నాం. ఉన్నతాధికారే సరిగ్గా ఉంటే కింద స్థాయి అధికారులు ఎందుకు తప్పు చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం. ఉన్నతాధికారి నిమ్మకి నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ కింది స్థాయి అధికారి కాసులు కకృతిపడి, ముడుపులు కకృతిపడి అక్రమ కట్టడాలు కట్టడానికి అవకాశం ఇస్తున్నాడు. 170 చట్టాన్ని వైలేషన్ చేయడానికి అవకాశం ఇస్తున్నాడు. నాన్ ట్రైబల్స్ వలసలు వచ్చి ఇక్కడ సిస్టమ్ వేయడానికి అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఆదివాసీ సంక్షేమ పరిషత్తు తీవ్రంగా హెచ్చరించేది ఏంటంటే, చట్టాల అమలు విషయంలో ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, స్థానిక పంచాయతీ రెవెన్యూ అధికారులు కానీ అలసత్వం వహిస్తే అధికారులకి, ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. రంపచోడవరం డివిజన్లో భూ కబ్జాలకు అడ్డాగా మారిన దేవీపట్నం మండలం. ఇక ఇది పబ్లిక్ రహస్యమే ఇది. ఎందుకంటే ఒక పక్క గోకవరం, రాజమండ్రి లాంటి మైదాన ప్రాంతాలు దీనికి దగ్గరగా ఉండటం, దాంతోపాటు పోలవరం ముంపు కింద ఈ మండలం ఉండటం, ఈ ప్రాంతాల్లో ఆదివాసీలు భూములు కొంతమంది గతంలో తెలియక ఆన్లైన్ చేయించుకోకపోవటం, కొంతమందికి సరైన ధ్రువపత్రాలు లేకపోవటం కారణంగా అటువంటి భూముల్ని ఆచారంగా చేసుకొని ఆదివాసీ భూములను కబ్జా చేసి నాన్ ట్రైబల్స్ ఆన్లైన్ చేయించుకోవటం, లేకపోతే ఇతరితర పద్ధతిలో, అక్రమ పద్ధతిలో వాళ్ళు వాటిని కబ్జా చేసి వాటి పేరుతోటి పోలవరం పరిహారం పొందారు. అది కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన గయ్యాలు కావచ్చు, అనాథ పుంజలు కావచ్చు, బంజర భూములు కావచ్చు, అవి పేరాడంగలు ఏ రిజిస్టర్లో కానీ అక్కడ పక్కాగా అది ప్రభుత్వ భూమనో లేదంటే బంజర భూమనో గయ్యాల భూమనో అక్కడ రాసి ఉంటే, అది కాక కొంతమంది రెవెన్యూ అధికారులు ఇచ్చిన డేటా ప్రకారం అది ఆక్రమించిన భూమి అని రాసి ఉన్నప్పటికీ వాళ్ళకి పోలవరం ప్యాకేజీ ఇచ్చి ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పటికే జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ వారికి మేము ఆధారాలతో సహా ఫిర్యాదు చేసి ఉన్నాం. త్వరలోనే వారు దేవీపట్నం మండలానికి
లేదా దేవిపట్నం కాకపోయినా రంపచోడవరం ఐటీడీ పరిధిలోకైనా పర్యటించమని మేము అడిగి ఉన్నాం. దానికి వాళ్ళు సమ్మతగా హామీ ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే ఈ దేవీపట్నం మండలంతో పాటు ఏదైతే 9 మండలాలు ఉన్నాయో పోలవరం ఎప్పటి కింద పోతున్నటువంటి దేవీపట్నం, అదేవిధంగా చింతూరు, విఆర్పురం, కూనవరం, ఎట్టపాక, అవతల జిల్లాలో ఏదైతే ఉందో కుకునూరు, వేలేరుపాడు, వాటితో పాటు పోలవరం మండలాలకు సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిపోయింది. దీనికి మొదటి కారకులు ఎవరంటే అది ప్రభుత్వ భూములు, ఆక్రమించిన భూములని తెలిసి కూడా కమిషన్ల కోసం వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవడం కోసం అక్రమ పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ఏదైతే భూసేకరణ అధికారులు ఉన్నారో వాళ్ళు, స్థానికంగా అప్పట్లో పనిచేసిన ఐటీడీ అధికారులు, అదేవిధంగా సబ్ కలెక్టరేట్కి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు అనేక మార్లు మా సంఘం ఆధ్వర్యంలో మరి స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలు ఆధ్వర్యంలో ఆర్టీఐలు పెట్టి సంబంధిత వివరాలు కూడా మేము తీసుకోవడం జరిగింది. గతంలో యోగితారాణి గారు ఇక్కడ పనిచేస్తున్న సమయంలో చాలా భూములు కూడా ఆక్రమైన పోలవరం పేరుతోటి ప్యాకేజీకి అప్లై చేసిన భూములన్నీ కూడా ప్రభుత్వానికి చదవలసి వీటిని అన్వర్ట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులకి ఆర్డర్స్ కూడా పాస్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి భూములకు కూడా తను వెళ్ళిపోయిన తర్వాత ఏవైతే పరిహారం ఉందో ఆ పరిహారాన్ని నాన్ ట్రైబల్స్కి దోచిపెట్టడం జరిగింది. ఇది చూస్తూ ఉంటే ఎలా ఉందంటే పోలవరం అనేటటువంటిది ఆదివాసులకి శాపంగా, నాన్ ట్రైబల్స్కి మరియు అధికారులకి వరంగా మారిపోయింది. ఎందుకంటే దీన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ కోట్ల రూపాయలు అధికారులు దండుకోవటమే కాకుండా కోట్ల రూపాయలు నాన్ ట్రైబల్స్ అక్రమంగా ప్రభుత్వ భూముల్ని తమ పేరుతోటి దోచుకుంటున్నారు. ఇది చాలా ఈ ప్రాంతంలో ఇప్పుడు పునరావాసం కింద ఇటు వచ్చినటువంటి ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళకి సరైన R&R కాలనీలు నిర్మించలేదు, సరైన బాత్రూమ్ వసతులు లేవు, డ్రైనేజీ వసతులు లేవు, మంచినీరు వసతులు లేవు. చాలామంది కూడా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి అదనపు గదులు లేక ఇరుకు గదుల్లోనే వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి. ఒక పునరావాసం కల్పిస్తున్నామంటే కనీసం 2 తరాల వారికి ఉపయోగపడేటట్టుగా ఇల్లు ఉండాలి. కానీ అగ్గిపెట్టంత చిన్న చిన్న ఇల్లు కట్టించి నేటికి కూడా వాళ్ళకి ఆ ఇల్లు సరిపడినంతగా వర్షం వస్తే ఎక్కడో పడుకోవాలో తెలియని పరిస్థితిలో ఆదివాసులు ఉన్నారు. అది కాక 2013 భూసేకరణ జరిగిన కానించి ఇప్పటి వరకు చాలామంది ఆదివాసులకి పరిహారం ఇవ్వలేదు. కానీ కబ్జాలకు పాల్పడినటువంటి నాన్ ట్రైబల్స్కి మాత్రం కమిషన్ ఖర్చులు పడిన నాన్ ట్రైబల్స్ అడావుడిగా వాళ్ళకి డబ్బులు ఇచ్చేశారు. అది చాలక కోర్టు కేసుల్లో ఇప్పటికీ స్టిల్ కోర్టు కేసుల్లో నడుస్తున్నటువంటి వాటికి కూడా డబ్బులు ఎలా శాంక్షన్ చేశారు ఈ అధికారులు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదంతా క్రిమినల్ కాదా? ఇదంతా రాజ్యాంగ విరుద్ధం కాదా? వీళ్ళందరూ రాజద్రోహులు కాదా? వీళ్ళందరూ దేశద్రోహులు కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇటువంటి వాళ్ళందరిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ కార్యాలయాలు తాత్కాలికంగా నడుస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ బడులు కూడా తాత్కాలికంగా భవనాల్లో నడుస్తూ ఉన్నాయి. అటువంటి వాటికి ఇక్కడ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇతర కార్యాలయాలు కావచ్చు, అదేవిధంగా స్కూల్ భవనాలు కావచ్చు నిర్మించాలంటే మళ్ళీ ఒక కబ్జా చేసినటువంటి నాన్ ట్రైబల్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం అడుక్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. అతను నాన్ ట్రైబల్కి ఇక్కడ 170 చట్టం ప్రకారం వలస రావడానికి హక్కు లేదంటే వలస రావటమే కాకుండా చట్టాన్ని వైలేషన్ చేసి చట్టానికి వ్యతిరేకంగా భూ కబ్జా చేసి అదే భూమిని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి అమ్ముతున్నాడంటే ఈ ప్రభుత్వానికి సిగ్గుందా లేదంటే ఇక్కడ ఉందా లేదంటే ఈ అధికారికి సిగ్గుందా లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? 170 చట్టాన్ని